మాకా సునీత సునీత కావాలి. అని పొందా ఏం చేస్తాడు ఏం చేయడాడు ఎందుకు చచ్చిపోవడానికి జనాలు చచ్చిపోవడానికా ఫ్రీ బస్సు ఏమిటికి అవసరం లేదు 1200 పెడితే పాస్ వస్తుంది దానికి మించింది ఏం లేదు బియ్యం బస్తా పెంచిండు కదా ఫ్రీ బస్సు పెట్టి ఏంది సన్న బియ్యం ఎవడిస్తున్నాడు 15 రోజులు ఇస్తే అయిపోతుందా 15 రోజులు బియ్యమే లేవు మళ్ళా 15 రోజులే ఇస్తాడు బియ్యం కూడా రేషన్ షాప్ లా మళ్ళీ ఈయన ఇయ్యాడు వేస్ట్ అవన్నీ ఇచ్చిర్రు ఒక 3 నెలలు ఇస్తే అయిపోతుంది సంవత్సరంలో మిగతా రోజులు 9 నెలలు ఏం తినాలా గడ్డి తినాలా ఆయనకి అసలు ఎలాగ అసలు ఏమంటారు లక్కువ గెలిచిండు ఆయన సీఎంగా అసలు ఆయన రాజకీయం రాదు వేస్ట్ ఎక్కడ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఏం లేదు మాకు డబ్బులే పడుతూనే లేవు గ్యాస్ దాంట్లో 900 ఏడా అకౌంట్ వేయలేదు ఏ అకౌంట్లో వేస్తాడు వాడు చెప్పు నాకు అకౌంట్ నంబర్ వేయలేదు మేము ఏ అకౌంట్లో వేస్తాడు 2500 తీసుకున్న అకౌంట్ నంబర్ తీసుకోలేడు మరి ఏడికి వేస్తాడు ఎవరు అకౌంట్లో వేస్తాడు వేస్ట్ ఉన్నాము ఏడా ఉన్న లోన్లు తీసుకునే మాఫీ చేయమని ఫస్ట్ 1,00,000 తర్వాత కానీ లోన్ తీసుకునే మాఫీ చేయమని మేము అదే 1,00,000 అధికారం అంటే మిగతా వాళ్ళు ఓట్లు వేయలే డాక్టర్ ఉన్నోళ్ళే ఓటు వేసారా అవన్నీ రాంగ్ అసలు మనుషులు అసలు ఆయన మాట వేరే ఉంది ఆయన రాజకీయమే వేరే వేస్ట్ అది ఏం లేదు అసలు ఈయన ప్రభుత్వాన్ని పోగొట్టిందే ఈయన ఇప్పుడు బస్సు ఫ్రీ పెడితే ఎన్ని కోట్లు నష్టం తెలుసు ప్రభుత్వానికి చాలా లాస్ ఆయన కూడా ఆయన బస్సు ఫ్రీ పెట్టిండు మనకు వచ్చే లాభాలే ఫ్రీ బస్సుతోని అది బస్సులతోని వైన్స్లు పెంచారు ఇప్పుడు ఆడలకు తగ్గించిన ఫ్రీ బస్ పెట్టినా ఆడ పెంచినావు కదా నువ్వు ఏం తగ్గించినట్టు ఏం పెంచినట్టు వేస్ట్ అవన్నీ ఆయనకు రాజకీయం రాదు హైడ్రా అని చెప్పి ఇల్లు గులగొట్టిండు అది ఎంత నష్టం 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు గులగొడితే ఎట్లుంటుంది చెప్పు ఇన్ని రోజులు తుఫాన్లు రాలే ఈయన వచ్చినాక తుఫాన్లు వచ్చినాయా ఈయన వచ్చినాక నిజంగా తుఫాన్లు వస్తున్నాయి మనుషులకి అని బొంద చేస్తాడు అమెరికా లాగా అని బొంద వేస్ట్ వాడు ఉండనే ఉండదు ఎందుకండి ఫ్రీ బస్సు వద్దే వద్దు బస్సులు తగ్గించిండు ఫ్రీ బస్సు పెట్టిండు బస్సులు తగ్గించిండు ఎంత కొట్టుకుని వస్తున్నాం తెలుసా 2 గంటలకు ఒక బస్సు వస్తే మెట్ల మీద నిలబడుతున్నాం బస్సుకు నువ్వు ఎందుకు ఇచ్చి వేస్ట్ అసలు బస్సు ఫ్రీ అవద్దు మాకు ఇప్పుడు చేసినా పర్వాలేదు 1200 పెడితే బస్ పాస్ వస్తుంది మాకు ఎవరికి ఇవ్వలేదు జాబులే ఏం లేవు ఒక్కరు కూడా మా బస్సులో కళ్యాణ లక్ష్యం రాలే ఆయన ఉన్నప్పుడు చాలా మంది కళ్యాణ లక్ష్యం వచ్చింది నువ్వు శ్రీమంతాలు చేసి ఎందుకు వేస్ట్ కన్నాక నువ్వు పైసలు ఇయ్యి అప్పుడు బాలంతా ఖర్చు ఉంటుంది నువ్వు శ్రీమంతం ఏముందో చీర తెచ్చి చేసుకుంటారు ఎక్కడ ఒక్కరు కూడా రాలే మాకు ఇక్కడ కళ్యాణ లక్ష్మి అస్సలు రాలేదు ఆయన ఉన్నప్పుడైనా చాలా మందికి వచ్చి మా బస్సులో వేస్ట్ అవి ఆయన ఇచ్చినయే ఇచ్చిండు ఈయన కొత్త ఏడు ఇచ్చిండు అవి అన్ని కేసీఆర్ ఇల్లులే ఇచ్చిండు అప్పుడు అయినా శాంక్షన్ అయిన వాళ్ళకే ఇచ్చిండు ఇంకా మిగతా వాళ్ళకి రానేలేవు అయినా అందులో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికే ఇచ్చిండు మిగతా వాళ్ళకి ఇయ్యనే లేదు మా గల్లీలో 5 మందికి శాంక్షన్ అయినాయి జస్ట్ ఎలక్షన్లు అయిపోయినాక ఇద్దామనుకుంటే ఈడు గెలిచిండు అయిపోయినాయి అటు అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్ ఆ ఫైల్ ఉన్నప్పుడు ఆ ఫైల్ ఉన్న వాళ్ళకి ఆ ఫైలే లేదు ఇప్పుడు ఏం చేస్తాం నేను చెప్తున్నాను కదా వేస్ట్ ఈయనే అసలు మంచిగా ఉంది హ్యాపీగా ఉన్నాం వాటర్ అయితే సూపర్ వాటర్ ఉండే మా బస్తీకి ఆయన వచ్చిండు మాకు డిసెంబర్ నుంచి వాటరే లేవు వాటరే ఇప్పుడు నీళ్ళే లేవు అడుకొచ్చుకొని పోసుకుంటున్నాం క్యాన్లలో కరెంటు ఫ్రీ ఇచ్చినప్పుడు ఫ్రీ వచ్చింది అది వచ్చిన వాళ్ళకి వచ్చింది లేదు వస్తుంది మెల్లగా దాంట్లో ఏమీ లేదు మన 40 బిల్లు ఎందుకు కట్టమంటుండే ఆయన ఫ్రీ వచ్చినాక నీళ్ళు వాటర్ బిల్లు ఎందుకు కట్టాలి మేము ఆయన ఫ్రీ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు కట్టమంటుండే అంటే ప్రభుత్వానికి మంచి చేస్తుండా ప్రజలకు చెడు చేస్తుండే మీరే ఆలోచించండి మాకే కిట్లు లేవు ఏం లేవు మా 2 పాపలు డెలివరీ అయితే కూడా అసలు మాకేం రాలేవు ఎవరి తరపు గవర్నమెంట్ తరపున మాకు చిన్న ఆవగింజ అంతా కూడా ఏం చెందలేదు మాకేం కళ్యాణ లక్ష్మి లేదు ఏం లేదు మా 2 మనమరాలను పుడితే కూడా డబ్బులు ఇస్తామన్నారు డబ్బులు లేవు ఏం లేవు మా పాప ఒక అమ్మాయికి కాలు బాగాలేదు అది కూడా రాయించాం దానికి కూడా ఏం లేదు ఇల్లు రాయించినాం మాకు ఇల్లు లేదని కూడా ఇల్లు కూడా రాలేదు మాకు పేరు వచ్చిందన్నారు క్యాన్సల్ అయిపోయింది ఏమీ లేదు మాకు వాడు వచ్చి వేస్ట్ మేము ఆటోలు కట్టుకునే పోతున్నాం ఏడికి పోవాలన్నా కానీ బస్సు మాత్రం ఎక్కట్లేము ఆ కొట్టుకోవడం కంటే డబ్బులు పెట్టుకొని పోవడం మంచిది కదా మరి ఎందుకు డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాము కొట్టుకోవడం వాళ్ళు తిట్టడం గలీజ్ మాటలు బూతులు పడడం అవసరమా అవన్నీ అవసరం లేదు కదా డబ్బులు కట్టుకొని ఆటోలలో మరి కండక్టర్ బస్ ఆపమంటే ఫ్రీ బస్సే కదమ్మా ఎందుకు బస్ కింద పడుతుండే మొన్న నేనే పడుతుండే ముందు
చనిపోయేదాన్ని. ఆపుతలేడు, తిడుతున్నాడు. మరి ఆపని అంటున్నాడు. టికెట్ పెట్టి ఎక్కుతున్నావు, నువ్వేమన్నా టికెట్ తీసుకుంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు అంటున్నావు. మరి రేవంత్ రెడ్డి తీసేయాలి. ఎందుకు? మాకు ఫ్రీ బస్ అవసరమే లేదు, డబ్బులు పెట్టుకొని వెళ్తాం మేము. అడిగినా నేను, చెప్పమ్మా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పండి, నంబర్ ఇస్తే చెప్తాం, భయం ఏముంది, చెప్తాము. ఎవరైనా మనుషులమే కదా, మాట్లాడతాం, భయం ఏం లేదు కదా. మాకేది అసలు గవర్నమెంట్ నుంచి ఏమీ చెందట్లేదు. మాకు నల్ల కట్ చేస్తా అంటే 40,000 మేము బంగారం తాకట్టు పెట్టి 40,000 కట్టినాం, మేమే కట్టుకున్నాం. 60,000 వస్తే 20,000 మాఫీ చేసిర్రు, 40,000 కట్టినాం. నల్లా బిల్లు 40,000 కట్టినాం. నమ్ముతారు ఎవరైనా? బంగారం తాకట్టు పెట్టి కట్టొచ్చినాం మేము. మరి అది పరిస్థితి. ఎట్లా 2 గంటలు 3 గంటలు కరెంటు తీసేస్తాడు. నైట్ పడుకుంటారు కదా అందరూ, పని చేసి వచ్చి మేము ఇళ్లలో పనికి వెళ్తాం. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుంది కరెంటు? ఇప్పుడు కూడా పోవద్దుగా, పోలేదు. మరి ఇప్పుడు కేసీఆరే వస్తాడు, వీనికి ఎవడు ఓటు వేయడు, ఎవరు వేయరు. తెలిసి తెలవక వేసిండ్రేమో కానీ డబ్బులకు ఆశించేసిరో ఎట్లా వేసిరో జనాలు, కానీ ఇప్పుడైతే వేయరు, ఎవరు ఓటు వేయరు. కేసీఆరే వస్తాడు కంపల్సరిగా. కేసీఆర్ మాకు కొమ్రవెల్లిలో కూడా అన్ని మంచిగా సౌకర్యాలు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది మాకు, ఇప్పుడు అస్సలు బాగాలేదు. బయటికి వెళ్ళాలన్నా కూడా జనాలతోని భయం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు భయం అంటే ఏ రాత్రి ఏమో పగలేమో ఎంతమందిని చంపేస్తలేరు జనాలు. కేసీఆర్ అన్నప్పుడు ఇవన్నీ లేవు కదా మేడం. మరి ఇవన్నీ భయపడకుండా బయటికి వెళ్ళి బతకాలంటే బతకలేం కదా. చేసుకుంటేనే తింటాం, లేకపోతే లేదు. చెయ్యని రోజు ఉపవాసమే కదా మేము మా పరిస్థితులు. మరి కేసీఆరే బాగా చేసిండు, ఈయన వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయలేడు. ఫ్రీ బస్సు వద్దు, మాకు తీసేయని ఫ్రీ బస్సు. మాకు ఫ్రీ బస్సు కూడా వద్దు, తీసేయని. మేము ఏడికి వెళ్ళిన ఆటోలు కట్టుకొని వెళ్తాం, 600 500 పెట్టి దూరం ప్రయాణం. మాకు అవసరమే లేదు ఫ్రీ బస్సు. మా పిల్లలకు జాబులు, ఎస్సీ వాళ్ళకి జాబులు ఇస్తున్నారు, జాబులు లేవు, ఏం లేవు. మరి మాకు రాలేవు మేడం, రాలేదు మాకు. మా పిల్లలు, నాకు 3 అమ్మాయిలు, జాబులు లేవు, ఏం లేవు. చేసిన రోజు తింటాం, చెయ్యని రోజు వంటాం. అది మా పరిస్థితి. ఇండ్లు ఇట్లున్నాయి, కనీసం ఇళ్ళని ఇవ్వాలి కదమ్మా. మాకు ఉన్న వాళ్ళంటే కట్టుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు. డబ్బులు లేని వాళ్ళకు రావాలి కదా ఇల్లు. అన్నీ చేసినాం, మాకు ఏం రాలే. గూలగొట్టి పెట్టుకోవాలి, గూలగొట్టి పెట్టేసుకుంటే మొత్తము అప్పుడు 5 లక్షలు ఇస్తాడు. 3 సార్లు 4 సార్లు ఇస్తాడంట. పిల్లర్లు వేసేటప్పుడు ఒకసారి, బునాది తీసినప్పుడు ఒకసారి. అట్లా ఇస్తే మన దగ్గర కూడా ఉండాలి కదమ్మా డబ్బులు. డబ్బులు లేకుండా మనం ఇల్లు మొదలు పెట్టుకోలేము. కూలగొట్టాలి, మొత్తం లేవల్ చేయాలి. అది ఏడుండాలి, కిరాయికి ఉండాలి. కిరాయి కూడా కట్టుకోవాలి కదా. గ్యారంటీ లేదు కదా అది వస్తాయి అని కూడా లేదు, గ్యారంటీ లేదు. మరి ఎట్లా గులగొట్టుకుంటాం? ఉన్న ఇల్లు అయినా గులగొట్టుకోలేం కదా, రెంట్లు కట్టుకోలేం కదా. రెంట్ కట్టుకొని పరిస్థితి, తినలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి, ఇల్లు గులగొట్టుకొని ఎక్కడ ఉంటాం చెప్పు. మాకు ఒక చీర కాదు, ఏమి రాలేదు మాకేమి రాలేవు. మేము మహిళా సంఘంలో లేము, మాకు రాలేవు, ఏమి కూడా రాలేవు. ఓట్లు వేసేటప్పుడు కూడా చాలా మంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు. మేము అలాంటి డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకోలేము, మేము ఆశించలేము కూడా. మా కష్టం మాకే చాలనుకున్నాం, అట్లానే ఉన్నాం. కనీసం ఇళ్ళని ఇయ్యాలి కదా మాకు. మరి ఇట్లాంటి ఇంట్లల్లో ఉంటున్నాం మేము. మాగుంటే గోపీనాథ్ మీ దగ్గర 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సునీతమ్మ మీటింగ్ లో ఎమోషనల్ ఏడ్చారు. మరి ఏడుపు డ్రామా అంటున్నారు. ఏమో మేడం, ఇంకా తెలియదు. డ్రామా అని ఎట్లా అంటారు? ఆయన ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు కూడా నాకు అట్లా కావాలని ఆమె బాధ అంతే. డ్రామా కూడా ఏడుస్తారా? అది డ్రామా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది డ్రామా అని. ఆమె చేయలేదు కాబట్టి డ్రామా కాదు. ఆమె ఎప్పుడు బయటికి రాలేదు మేడం, ఫస్ట్ టైం ఆమె వచ్చింది. మరి ఏడుపు రాదా? వస్తుంది కదా. ఏడుస్తారా? కావాలని ఏడిపిస్తారు. చిన్నపిల్ల గిచ్చి ఏడవమ్మ ఏడవడానికి, చిన్నపిల్ల కాదు కదా ఏడవడానికి. ఆమెకు బాధ అనిపించి ఏడిచింది అంతే. చేసే వాళ్ళు చేస్తారు అంతే. సింపత్తితో ఎవ్వరు వేయరు. ఆయన మాగంటి దాని ప్రవర్తన చూసే వేస్తారు ఓట్లు. ఎవరైనా సింపత్తితో ఎవ్వరు వేయరు. అందరూ అందరూ చనిపోతారు. ఆయన దేవుడా ఉండడానికి, ఆయనకు టైం వచ్చింది, ఆయన పోయిండు. దానికి ఏం లేదు అట్లా.